శ్రీవల్లి గురించి అమ్మ చూసుకుంటానని చెప్పింది కదా, ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? కాదు, లేక జగదాత్రి కేదార్లకి ఆస్తి పోతుందని ఆలోచిస్తున్నావా? అది నేనుండగా జరగనిస్తానా? వాళ్ళ గురించి ఆలోచించే టైం వేస్ట్ చేసుకోకు. మీ అమ్మ చేసిన తప్పు గురించి ఆలోచించటం, మీ నాన్న చేసిన పొరపాటు గురించి భయపడటం తప్ప నాకేం పనిలేదనుకుంటున్నావా? నేను ఆలోచిస్తుంది మన గురించి, మన కాపురం గురించి. మన గురించా? ఏమైంది? అంతా బానే ఉంది కదా? ఏంటి బానే ఉందా? కోట్లాస్తుంది, నచ్చింది కొనలేను. వజ్రపాటి వారసుడివి నువ్వు. ఇంట్లో నుంచి బయటకు కూడా పోలేవు. చేతిలో డబ్బులు లేవు, ఇంట్లో మర్యాద లేదు. మీ అమ్మ నాన్న చేసిన తప్పులకి ఎన్ని తిప్పలు పడాలో అర్థం కావట్లేదు. ఇందులో నీకేది బాగున్నట్టు అనిపిస్తుంది? బా, ప్రతి దానికి మా అమ్మ నాన్నల విషయం తీసుకురాకు. ఆల్రెడీ నాకు వాళ్ళ మీద పిచ్చ కోపంగా ఉంది. నీ కోపాన్ని కేర్ చేసేవాళ్ళు కూడా ఈ ఇంట్లో ఎవ్వరూ లేరు. కానీ సిరి కోసం నెక్లెస్ తీసుకున్న డబ్బులు తిరిగివ్వాలి. ఆ డబ్బులు ఎలాగైనా ఏర్పాటు చేయాలి యువరాజ్. ఎలాగైనా చెయ్యంటే నేనేం చేస్తాను నిషి? నా పరిస్థితి చూస్తున్నావు కదా. అక్కకి తెలియకుండా ఇంటి గడప కూడా దాటలేకపోతున్నా. అక్కకి నాన్నకి మళ్ళీ నా మీద నమ్మకం వస్తే తప్ప నేనేం చేయలేను. అంతా నా కర్మ. ఎప్పుడు అప్పించిన వాడు ఫోన్ చేస్తాడో వాడికి ఏం చెప్పాలా అని నేను భయపడి చేస్తున్నాను. నేనే ఏదో ఒకటి ఆలోచించాలి. దాత్రి, అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్దాం. సరే. ఎవరు ఫోన్? ఆ రంగగాడు ఫోన్ చేస్తున్నాడు. హలో. హలో మేడం, మీకు ఇచ్చిన వారం రోజుల గడువు అయిపోయింది. అదే దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఏంటి, ఎలా ఎగ్గొట్టాలానా? మీరొక 2 రోజులు టైం ఇస్తే మీ డబ్బులు ఇచ్చేస్తాం. ఇంకా 2 రోజులా? ఇప్పటికే 35 లక్షలు. మీరు లేట్ చేసే కొద్దీ వడ్డీ పాపం పెరిగిపోయినట్టు పెరిగిపోతుంది మేడం. ఏంటి 35 లక్షలా? తమాషాలుగా ఉందా? ఏంటి మేడం, వడ్డీ వ్యాపారిని నాకే లెక్కలు చెప్తున్నారా? నన్ను మోసం చేయాలని చూడడం మీకంత మంచిది కాదు మేడం. మర్చిపోయినట్టున్నారు, మీరు అగ్రిమెంట్ కూడా రాశారు. ఏంటి బెదిరిస్తున్నారా? ఇప్పుడే వచ్చి మీ సంగతి, మీ అగ్రిమెంట్ సంగతి తేలుస్తాను. ఫోన్ పెట్టేయండి. 10 నిమిషాల్లో మీ ఇంటికి వస్తాను. మీకెందుకు మేడం అంత శ్రమ? నేనే మీ ఇంటి గేటు ముందున్నా. 10 సెకండ్లలో మీ ఇంట్లో ఉంటా. కిందికి రండి, తేల్చుకుందాం. ఏమైంది? ఫోన్ అలా కట్ చేసావేంటి? వాడు 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 మన గేట్ ముందరే ఉన్నాడంట. ఇంట్లోకి వస్తా అంటున్నాడు. గేటు ముందున్నాడా? ఇంట్లోకి వస్తాడా? ఏం మాట్లాడుతున్నావు నిషి? అక్క నాన్న అందరూ ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళకని విషయం తెలిస్తే ఆ రంగగాడు వదిలి కంట పడకముందే ఇంట్లో నుంచి బయటికి పంపించేయాలి. అక్క కంట్లోనే కాదు, ఆ జగదాత్రి కేదార్ కంట్లో కూడా పడకూడదు. పద నిషి. వదినా, చిన్న పనుంది, మేం బయటికి వెళ్ళి మధ్యాహ్నం వరకు వచ్చేస్తాం. సరే జగదాత్రి. ఎవరైతే అస్సలు ఉండకూడదు అనుకున్నావో ఆ ముగ్గురే ఉన్నారు. ఆ రంగగాన్ని బయట ఆపేయాలి. పద. మీ ఇద్దరికి ఏమైంది? ఎందుకు అంతలా కంగారు పడుతూ వస్తున్నారు? కంగారా? అదేం లేదే, బయటికి వెళ్తున్నాం అంతే. పద యువరాజ్. పద నిషి.
ఎవరండి మీరు? అడుగుతుంటే సమాధానం చెప్పరేంటి? ఎవరు మీరు? ఎవరి కోసం వచ్చారు? వెళ్ళిపోరా ప్లీజ్. నేనే వస్తాను, వెళ్ళు. బయటికి వెళ్ళరా ప్లీజ్ రా, వెళ్ళు. నేను ఇక్కడ అడుగుతుంటే మీరు వాళ్ళని చూస్తారేంటి? ఎవరిని కలవడానికి వచ్చారన్నారు కదా, అందుకే వాళ్ళని చూస్తున్నా. చెప్పేశాడు మొదటి నష్టపు విధవ. ఎవరి నిశ్చయ అతను?